కూడా శ్రీనివాసరావు గారు వారి మరణం నాకు తీవ్రమైనటువంటి ఆవేదన బాధను కలిగించింది. నేను హర్యానా గవర్నర్గా ఉన్నప్పుడు నాకు 2 సార్లు ఫోన్ చేసి నాతో చాలా విషయాలు చర్చించారు. నేను అప్పుడు చెప్పాను, మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి. కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసం ఆయన రాజకీయాల్లో వచ్చారు, ఎమ్మెల్యేగా ఆయన. సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్గా కూడినటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి విషయం. అలాంటి గొప్ప నటుడు, నాకు ఆత్మీయమైన మిత్రుడు. ఆయన రాజకీయ రంగ ప్రవేశమైనప్పుడు నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించినారు. ఆయన మరణం పట్ల నేను ఆ యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు తట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ కూడా శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ప్రజలకు, 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తూ జాతీయవాదులు, జాతీయ సంస్థలకు కూడా ఆయన మరణం ఒక గొప్ప లోటు అని నేను భావిస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.